హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చి సెలబ్రల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. నేను మొన్న 2 days హైదరాబాద్ ఈవెంట్కి వెళ్ళాను కదండి. దాని పరంగా మీకు ట్రైనింగ్ పరంగా ఎలా మాకు ట్రైనింగ్ జరుగుతాయి, అక్కడ వచ్చేసి ఎంతమంది కోచెస్ ఉంటారు, ప్రతి ఒక్క అక్కడ ఏపీ తెలంగాణకి సంబంధించి అయిందండి. ఓన్లీ ఏపీ తెలంగాణ కోచెస్ మాత్రమే అక్కడ అందరూ గ్యాదర్ అయ్యామన్నమాట. అలా ఆ ఈవెంట్ ప్లేస్లో అసలు 6,000 నుంచి 7,000 వరకు కోచెస్ అనేది అటెండ్ అయ్యామండి. అలా ఈవెంట్ అనేది చాలా ఎక్స్ట్రాగా జరిగిందనమాట. ఇలా ఎవరైనా నాలా కోచ్ అవ్వాలనుకుంటున్నారు, హెర్బల్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలనుకుంటున్నారు, ఫ్రీ ఐడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూడండి కోచెస్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కమిట్మెంట్గా క్లాసెస్ వింటా, ట్రైనింగ్ వింటా, రాసుకుంటా, చంటి పిడతలు కూడా వచ్చారండి. అక్కడ నాతో వచ్చిన కోచెస్ కూడా ఉన్నారు. అలా నాతో నా సీనియర్ కోచెస్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఫొటోస్ తీసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రైనింగ్ పరంగా డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఇలా ట్రైనింగ్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాగా జరిగిందండి. హెల్త్ పరంగా న్యూట్రిషన్ అనేది ఎలా సపోర్ట్ అవుతుంది, ఎలా హెల్తీగా బరువు తగ్గొచ్చు, ఇవన్నీ కూడా అసలు న్యూట్రిషన్ పరంగా కూడా మాకు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. కొత్తగా లాంచిన ప్రోడక్ట్స్ గురించే కాదు, ఇలా ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి. అలాగే ఈసారి వచ్చేసి ఒక తండ్రిలా అనమాట నన్ను యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూసి, అమ్మ చాలా బాగా చెప్తున్నావు న్యూట్రిషన్ గురించి అనేసి పరిచయం అయ్యారు. ఒకసారి కాల్ చేసి మాట్లాడారనమాట. అమ్మ నువ్వు నా బిడ్డలా ఉన్నవరా, చాలా బాగా చెప్తున్నావురా బంగారు తెల్లి అని చెప్పేసి నేను ఒక తండ్రిలా భావించి ఆయనతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తండ్రి కూతురు రిలేషన్షిప్ ఏంటంటే అది దొరకదనమాట. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నాకు డాడీ లేరు నాతో. ఆయన అలా ఒకసారి కూతురు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన తండ్రిలా భావిస్తాను నేను. అలా నాకు ఫోన్ చేశారనమాట, ఇలాగ మాట్లాడారు నాతో. ఈవెంట్ ప్లేస్లో ఇదే ఫస్ట్ టైం కలిసామన్నమాట ఇద్దరం కూడా. నా కోసం చైర్ కూడా అంటే ఎక్కువ ఉండటం వల్ల త్వరగా రావాలి. ఆ రోజు నాకు క్యాబ్ లేట్ అయింది అనమాట. క్యాబ్ బుక్ చేసాం కానీ బుక్ అవ్వలేదు త్వరగా. ట్రాఫిక్ వల్ల కూడా కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను త్వరగా రాలేకపోయాను. ఆయనే సీట్ మామూలుగా చైరు ఉంచి, అమ్మ ఇక్కడ ఉంది, నా దగ్గర ఉంది, ఏం టెన్షన్ పడుకో, రామ్మ నేను ఉంచానని చెప్పేసి చాలా కేర్ తీసుకున్నారు. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎలా ఉంటుంది రిలేషన్షిప్, తండ్రి కూతురు బంధం అంటేనే అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మీరు నన్ను చాలా కేర్ తీసుకుని చాలా నిన్ను త్వరగా రాలేకపోయినా కూడా నాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చైర్ ఉంచారు. మీరు తెచ్చిన స్నాక్స్ పెట్టారు. ఫ్రెష్ కూడా నాది కంప్లీట్ అయిపోతే మీరు మళ్ళీ ఫ్రెష్ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇలా కమ్యూనిటీ పరంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా తండ్రి కూతురు బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒకరికొకరు ఇలాగ హెల్ప్ చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం. కమ్యూనిటీ అంటే నాలా మీలో ఎవరైనా హెర్బల్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు, హెర్బల్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, హెల్త్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే వెల్త్ పరంగా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, హెల్పింగ్స్ అంటే ఏంటి, పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.